వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. ఇంటర్ బైపీసీ చేసిన తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలి అనుకునేవారు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు. ఎంసెట్ లో కనుక మంచి ర్యాంక్ వస్తే కౌన్సిలింగ్ లో సీటు పొందే అవకాశం ఉంది. తక్కువ సీట్స్, ఎక్కువ కాంపిటీషన్, మెరిట్ ఉన్న సీట్ సంపాదించలేని పరిస్థితి. అటువంటి వారికి ఐకార్ గుర్తింపు పొందిన సంపూర్ణ అగ్రికల్చర్ కాలేజ్ చెన్నపట్న, బెంగళూరు ఒక మంచి అవకాశం. ఈరోజు ఎడ్యుకేషన్ ప్లస్ లో సంపూర్ణ కాలేజ్ కి సంబంధించి మరిన్ని విషయాలు తెలియచేయడానికి సంపూర్ణ ప్రమోషనల్ అండ్ అడ్మిషన్ పార్ట్నర్ క్రిస్టల్ ఎడు సర్వీసెస్ CEO మహేంద్ర నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మహేంద్ర గారు, సంపూర్ణ అగ్రికల్చర్ కాలేజ్ కి సంబంధించి డీటెయిల్స్ తెలియజేయండి. సంపూర్ణ అగ్రికల్చర్ కాలేజ్ అనేది మనకి కర్ణాటకలో ఫస్ట్ ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇది 2017లో ఎస్టాబ్లిష్ చేయబడిన ఇన్స్టిట్యూషన్ అండి. అట్ ద సేమ్ టైం 2022 డిసెంబర్లో దీనికి ఐకార్ అక్రిడేషన్ అనేది తెచ్చుకోవడం జరిగింది. అంటే ఒక మంచి ఆహ్లాదకరమైన ప్లేస్ అని చెప్పొచ్చు. అంటే ఇన్స్టిట్యూషన్ వచ్చేపాటికి బెంగళూరుకి, మైసూర్కి మధ్యలో ఉంటుంది. రైట్, ఇట్స్ అరౌండ్ బెంగళూరు నుంచి ఈ రోజున ఇట్స్ అరౌండ్ 1.5 hour జర్నీ అని చెప్పొచ్చు. బెంగళూరు అవుట్కట్స్లో ఉంటుంది. సో ఈ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో కర్ణాటకలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అనేది ఒక్క ఇన్స్టిట్యూషన్ అండి. గత 6 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఇన్స్టిట్యూషన్. సో అక్కడ ఈ మన తెలుగు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు ఈ ఇన్స్టిట్యూషన్ని. సో ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏ రకంగా చూసినా చాలా బాగుండే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. జనరల్గా పేరెంట్ ఎక్కువ ఆలోచించేది అక్కడ సెక్యూరిటీ కానీ, హాస్టల్ కానీ, అట్మాస్ఫియర్ కానీ ఏ విధంగా ఉంటుందని. సో హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయంటారు అక్కడ? మ్యామ్, ఇండియాలో మనం చూసినట్టుగా అయితే సంపూర్ణ అగ్రికల్చర్ ఈజ్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్ హూ ఈజ్ రన్నింగ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనమాట ఇది. దే డోంట్ అలౌ స్టూడెంట్ టు మన కాలేజ్ నుంచి కిలోమీటర్లో ఉన్న పిల్లవాడు కూడా ఇంటి దగ్గర నుంచి వస్తానంటే ఒప్పుకోరనమాట. ఇట్స్ వెరీ క్లియర్ టు దెమ్. రైట్, ఒకసారి కనుక పిల్లవాడు అగ్రికల్చర్ కోర్సెస్ కనుక చదవాలి అనుకుంటే కంపల్సరీ ఈ ఇన్స్టిట్యూషన్లో చదివే పిల్లవాడు హాస్టల్లోనే ఉండాలి. ఇది చాలామంది పేరెంట్స్కి చాలా హ్యాపీ న్యూస్. లేదంటే ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో వీళ్ళు పిల్లవాడిని కాలేజీలో జాయిన్ చేస్తారు హాస్టల్లో. సెకండ్ ఇయర్ నుంచి పిల్లలు బయటికి వెళ్ళిపోతుంటారు, కంట్రోల్లో ఉండరు, బయట ఉండే పిల్లలు. ఆ రకంగా కాకుండా ఇక్కడ కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, పిల్లలు డిసిప్లిన్గా లోపల ఉంటే ఉంటారు అనే కాన్సెప్ట్ ఒకటి అయితే, రెండోది మనం చూస్తే ఈ ఫీల్డ్ ట్రిప్స్ ఏవైతే ఉంటాయో, అంటే వీళ్ళకి సెకండ్ ఇయర్ నుంచి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్తుంటారు. ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఫీల్డ్స్ కానీ, ఈ ఆగ్రో రిలేటెడ్ ఇండస్ట్రీస్ కానీ ఇట్లా తీసుకెళ్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్సే తీసుకెళ్తారనమాట. సో అటువంటి కేసులో అంటే పిల్లలు మిస్ అవుతారనే కాన్సెప్ట్తో ఇది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనేది పెట్టున్నారు. సో ఇక్కడ సంపూర్ణ అగ్రికల్చర్ కాలేజ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ పిల్లలు తెలుసుకోవాల్సింది ఇట్స్ ఎ ప్యూర్లీ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనమాట. అదేవిధంగా పేరెంట్స్ చాలామంది మనకి ఏం చూస్తారంటే, మన సౌత్ ఇండియాలో ఈ అగ్రికల్చర్ కాలేజెస్ అక్రిడేషన్ ఉన్నాయి, అంతా కలిపి ఒక 4-5 మాత్రమే ఉన్నాయి కనుక ప్రైవేట్లో. మనకి నార్త్ ఇండియాలో దాదాపు ఒక 17-18 కాలేజెస్ ఉన్నాయి. బట్ కొంతమంది పేరెంట్స్ మధ్యలో ఏముంటుంది అంటే, నేను దూరం పంపించలేను, మా వాడిని సౌత్లోనే చదివించుకుంటాను అనుకున్న టైంలో సంపూర్ణ ఈజ్ ద రైట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మీ పిల్లలు సెక్యూర్డ్గా, మీరు అంత సెక్యూర్డ్గా ఆలోచిస్తున్నప్పుడు క్యాంపస్లోనే ఉంటారు. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్, తెలుగు మేనేజ్మెంట్, ఫుడ్ రిలేటెడ్ కానీ ఏ రకంగా ఆలోచించాల్సిన పని లేదు. సో మనకి సంపూర్ణ దూరం వెళ్ళలేను అనుకునే వాళ్ళకి వరం లాంటిదని చెప్పొచ్చు. సరే, సంపూర్ణ అగ్రికల్చర్ కాలేజ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇవి చూద్దాం. India is a country with perfect climate for agricultural practices. So, there are plenty of job opportunities globally in various agri sectors and also to become entrepreneur. Want to get a chance to work closely with nature using advanced technology?
Then join Sampurna Agricultural Institution, located in between Bengaluru and Mysuru at Chenapatna. A serene 94+ acre widespread green campus to students of agriculture practice. Sampurna Agricultural Institution recognized by Mysore University. The most preferred course by lot of youngsters now, BSc Honours Agriculture or Horticulture. Agricultural science is a global subject slowly gaining scope among the students. Institution always believes in doing something new. Getting trained in IoTs and robotics in agriculture gives you a unique opportunity to enhance your degree. We at Sampurna Group of Institutions give out the best agri-doctors for the society to keep up the quality of the crop yield. Sampurna Group of Institutions has state-of-the-art infrastructure including well-equipped laboratories, extensive hand-on training, precision farming applying advanced technique, Ravi and internships under ready in final year. Our college situated near between Cultural City and Silicon City. Especially our college situated in unpolluted and greenery and Sampurna Group of Institutions, which is having a dual degree program in agricultural science and horticultural science. It is a unique nature and it has a dual entry system and exit system. And this system is unique for agriculture. We have a well-trained staff as per the ICR guidelines. The staffs are well qualified and they have very good publications, and also they are having very good lab exposure. Apart from teaching, they also have the knowledge. They take the students and train them in the research. ಎಜುಕೇಷನ್ಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ ಮಾತನಾಡ್ತಾ ಹೋಗೋಣ. ನಾವು BSc ಆನರ್ಸ್ ಅಗ್ರಿಕಲ್ಚರ್ನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಎಜುಕೇಷನ್ನ ಕೂಡ ನೀಡ್ತಾ ಬಂದಿದ್ದೀವಿ. ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಲ್ಯಾಂಡ್ ಇಲ್ಲದೆ ಇರೋರು ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಡಿಗ್ರಿ ಮಾಡ್ಬೋದು. ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಡಿಗ್ರಿ ಇವತ್ತು ಮಾಡಿದವನಿಗೆ ಪ್ಲೇಸ್ಮೆಂಟು ತುಂಬ ಇದೆ. ನಮ್ಮ ದೇಶದ 70% ಇನ್ಕಮು ಇಟ್ ಇಸ್ ಬೇಸ್ಡ್ ಆನ್ ಅಗ್ರಿಕಲ್ಚರ್. ಅರ್ನ್ ವೈಲ್ ಲರ್ನ್ ಅನ್ನೋ ಒಂದು ಸ್ಕೀಮ್ ಇದೆ ನಮ್ಮಲ್ಲಿ. ಅವ್ನು ಬೆಳೆದಿರೋದು ಮಾರಾಟ ಮಾಡಬೇಕು. ನಮ್ಮ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಬರೀ ಥಿಯರಾಟಿಕಲ್ ಎಜುಕೇಷನ್ ಇಷ್ಟ ಕೌಶಲ್ಯಕ್ಕೆ ಜಾಸ್ತಿ ಒತ್ತು ನೀಡ್ತೀವಿ. ಅನ್ಪ್ರೆಡಿಕ್ಟಬಲ್ ಕ್ಲೈಮೇಟ್ ಅಂತಾನೆ ಅದೇ ಅಡ್ವಾನ್ಸ್ ಟೆಕ್ನಾಲಜಿ ಯೂಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. Collaboration with many national and international companies providing our students the edge to explore the best agriculture careers globally. కాలేజ్ చెన్నపట్న బెంగళూరు అంటున్నారు సంపూర్ణ అగ్రికల్చర్ కాలేజ్ వచ్చి. అంటే అక్కడ కన్నడ వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేవంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సంపూర్ణ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో మేడం అండ్ సార్ బోత్ దేవర్ ఇన్ టు టీచింగ్. సో మనం చూసినట్టుకైతే యూనో మన తెలుగు వాళ్ళు అనమాట. సార్ వచ్చేపాటికి మన వెస్ట్ గోదావరికి సంబంధించిన వాళ్ళు, అమలాపురంకి సంబంధించిన వాళ్ళు. సో మేనేజ్మెంటే తెలుగు కనుక మన పిల్లలు అక్కడికి వెళ్తే ఏదో లాంగ్వేజ్ పరంగా ఇబ్బంది పడతారనే కాన్సెప్ట్ లేదు. ఇందాక చెప్పినట్టుగా మనకి ఇక్కడికి వస్తున్న పిల్లల్లో మ్యాక్సిమం పిల్లలు ఎవరైతే ఉంటారో ఇక్కడ ఇంటేక్ వచ్చేప్పటికి 120 ఉంటే దాంట్లో మ్యాక్సిమం నెంబర్ మన తెలుగు పిల్లలే ఉంటారు. సో అటువంటి ఇబ్బందులు ఏముండవు. రెండు మనకి కర్ణాటక బెంగళూరు చుట్టుపక్కల అంతా కూడా తెలుగు ఎక్కువ మాట్లాడతారు. సో పిల్లలు ఎక్కడికో వెళ్తున్నామనే ఫీల్ అవ్వాల్సిన పని లేదనమాట. అంటే అలాగే బీఎస్సీ అగ్రికల్చర్లో సీట్ పొందాలంటే ఎంసెట్ రాసి ఉండాలంటారా? మనకి ఎంసెట్ వచ్చేపాటికి ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించిందనమాట. అది కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇక్కడికి వచ్చేపాటికి పక్క రాష్ట్రాలకి ఎప్పుడైతే వెళ్తుంటామో అక్కడ ఇన్స్టిట్యూషనల్గా వాళ్ళ ఓన్ టెస్ట్లు ఉంటాయి. దాని త్రూ మెరిట్ని చూసి తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం లేదా +2 మార్క్స్ని బట్టి దాంట్లో పెర్ఫార్మెన్స్ బాగున్నట్టుగా అయితే లేదా నీట్ లాంటిది కానీ లేకపోతే
ఐకార్ సెట్ కానీ ఇటువంటి ఏదైనా రాసినా దాంట్లో ఉన్న మెరిట్ని చూసి కానీ, అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే పిల్లవాడు బాగా చదువుతాడు అనే కాన్సెప్ట్ చూసుకోవడానికి ఇటువంటి వాటిని పారామీటర్స్గా తీసుకుంటారు. ఒకళ్ళు ఇటువంటి ఎగ్జామ్స్ ఏమీ రాయలేదు అనుకున్నప్పుడు ఓన్గా టెస్ట్ కండక్ట్ చేసి దాన్ని త్రూ ఫైనల్ రిజల్ట్స్ చెప్తారనమాట. తెలుగు విద్యార్థులకి స్కాలర్షిప్ పొందే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా? జనరల్గా మన స్టేట్లో చదువుకున్నప్పుడు పిల్లలకి ఇక్కడ మెరిట్ స్కాలర్షిప్స్ లాంటివి ఉంటాయి. బట్ అదర్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు అందులో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జనరల్గా కొన్ని యూనివర్సిటీస్ ఈ స్కాలర్షిప్ లాంటివి ఇస్తూ ఉంటాయి. అదేంటంటే వాళ్ళు పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పి ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తుంటారు. అదర్వైజ్ ఈ డిమాండ్ ఉన్న కోర్సెస్లో జనరల్గా స్కాలర్షిప్ అనేది టాప్ ఇన్స్టిట్యూషన్స్ అట్లాంటివి ఏమి ఇవ్వరనమాట. మనం చూస్తే ఎనీ ఇన్స్టిట్యూషన్ కోర్సెస్ పరంగా మీరు చూడండి, ఆ రకంగా చూసినప్పుడు మెరిట్ స్కాలర్షిప్ అనేది అంటే ఒకవేళ పిల్లలు బాగా మెరిట్గా అక్కడ ఇంటర్మీడియట్ లెవెల్లో కాకుండా డిగ్రీ లెవెల్స్లో వాళ్ళు పెర్ఫామ్ చేస్తే డెఫినెట్లీ ట్రస్ట్ తరఫున వాళ్ళకి చేయాల్సిన హెల్ప్ యూనివర్సిటీ కాలేజ్ చేస్తుంది అనమాట. అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన తర్వాత గవర్నమెంట్లో అగ్రికల్చర్ జాబ్స్ రావాలంటే ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్కి ఐకార్ అక్రిడేషన్ ఉండాలి అంటారు. మరి ఐకార్ అక్రిడేషన్ ఉందా అండి? ఈ ఐకార్ అక్రిడేషన్ గురించి మాట్లాడుకుంటే అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఐకార్ అక్రిడేషన్ తెచ్చుకోగలిగింది అంటే అగ్రికల్చర్ సెక్టర్లో దే ఆర్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మన సంపూర్ణ అగ్రికల్చర్ కాలేజ్ చూసినట్టుగా అయితే ఈ అగ్రికల్చర్ కోర్సెస్ స్టార్ట్ చేసే 5 years అవుతుంది. 6th yearలోనే ఐకార్ అక్రిడేషన్ తెచ్చుకోగలిగింది. మనకి తమిళనాడు కానీ లేదంటే అటు మహారాష్ట్ర కానీ అటు యూపీ కానీ కొన్ని స్టేట్స్లో hundreds 70-80 కాలేజెస్ ఆ రకంగా ఉన్నాయి. వాటిలో చూసినట్టుగా అయితే ఈ రోజు వరకు కూడా తెచ్చుకున్నది 5-6 మాత్రమే తెచ్చుకోగలిగారు. ఏజ్ ఇంత తక్కువ ఉండి ఈ అక్రిడేషన్ తెచ్చుకోగలిగింది అంటే అక్కడున్న ఫ్యాకల్టీ కావచ్చు, లేదా వాళ్ళ ప్లేస్మెంట్స్ కావచ్చు, లేదా అక్కడ ఫ్యాకల్టీ స్ట్రెంత్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ రైట్ మేనేజ్మెంట్ తీసుకుంటున్నటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్లో హై స్టాండర్డ్స్ని క్లియర్గా కమిటీ వచ్చినప్పుడు దే కుడ్ ఏబుల్ టు సీ దట్. అందువల్లనే అతి తక్కువ ఏజ్లో ఐకార్ అక్రిడేషన్ తెచ్చుకున్న ఇన్స్టిట్యూషన్లో సంపూర్ణ ఒకటి అనమాట. 2022 డిసెంబర్లో దీనికి ఐకార్ వచ్చింది. సో ఎవరైతే పిల్లలు ఇక్కడ చదువుకుంటారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వైపు వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. అలాగే సౌత్ ఇండియాలో ఐకార్ గుర్తింపు పొందిన వాటిలో ఫీజ్ స్ట్రక్చర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి సంపూర్ణలో ఫీజ్ స్ట్రక్చర్ గురించి తెలియచేయండి. సౌత్ ఇండియాలో మనం చూసినట్టుగా అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఇన్ కేస్ ఆఫ్ మెరిట్లో సీటు రాకపోతే ఆ పిల్లవాడు ఐకార్లో చదువుకోవాలి అనుకున్నప్పుడు మనకి గవర్నమెంట్లో మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయి. ఇవి అరౌండ్ 14 to 15 lakhs వరకు ఉంటుంది మన తెలంగాణలో. అదే ఎన్ఆర్ఐ కోటా అయితే దాదాపుగా 36 lakhs వరకు ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్లో మనం చూసుకున్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ఐకార్ అక్రిడేషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్లో లేవు. మన దగ్గర ఉన్న ఏ కాలేజీకి కానీ ఏ యూనివర్సిటీకి కానీ ఆంధ్ర తెలంగాణలో ఐకార్ అక్రిడేషన్స్ లేవు. అదేవిధంగా మనం పక్కన చూసుకున్నట్టయితే కేరళలో సౌత్ ఇండియాలో కేరళలో ఏ ఇన్స్టిట్యూషన్ లేదు. సో మనకి తమిళనాడు వచ్చేపాటికి అక్కడ ఒక 4 to 5 కాలేజెస్కి ఈ ఐకార్ అక్రిడేషన్ అనేది ఉంది. బట్ వాటి ప్యాకేజెస్ చూస్తే దాదాపుగా 20 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉంటాయి, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇవన్నీ కలుపుకున్నప్పుడు. సో వాటితో కంపేర్ చేస్తున్నప్పుడు సంపూర్ణ అగ్రికల్చర్ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇట్స్ వెరీ రీజనబుల్. 4 years మీద ఇక్కడ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా ఫెసిలిటీస్ అంతా కలుపుకొని ఒక అప్రాక్సిమేట్లీ ఒక 13.5 to 14 lakhsలో మీకు ఈ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే సంపూర్ణ కాలేజ్ గురించి స్పెషల్గా చెప్పాలంటే మీరు ఏం చెబుతారు ప్రత్యేకతలు? ఇందాక చెప్పినట్టుగా తక్కువ ఏజ్లో ఐకార్ అక్రిడేషన్ తెచ్చుకున్న ఇన్స్టిట్యూషన్. సో ఎట్ ద సేమ్ టైం ఇందాక నేను చెప్పినట్లుగా మేనేజ్మెంట్ వచ్చేప్పటికి టీచింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కనుక ఒక స్టూడెంట్ని రైట్ వేలో తీసుకువెళ్ళటానికి ఎటువంటి మెజర్స్ అవసరమో అటువంటి వాటి మీద టీచర్ కన్నా హూ నోస్ బెటర్ రైట్. ఒక మంచి టీచర్కి పిల్లవాడిని ఎట్లా తీర్చిదిద్దాలి అనే దాని మీద
ఒక మంచి అవగాహన ఉంటుంది. ఈ విషయంలో సంపూర్ణ మేడంకి 100% అంటే ఎక్కడ ప్రేమించాలో, అట్ ద సేమ్ టైం ఎక్కడ దండించాలో, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యూచర్ కోసం ఏం చేయాలో, ఇటువంటి వాటి మీద ఆవిడ చాలా క్లారిటీగా ఉంటారు. సో ఇక్కడ పిల్లలు రైట్ ఎడ్యుకేషన్తో పాటుగా రైట్ డిసిప్లిన్లో కూడా వెళ్తుంటారు. సో దిస్ ఆల్ విల్ హెల్ప్ దెమ్ టు గ్రో బెటర్. అట్ ద సేమ్ టైం మనకి ఈ ఫైనల్ ఇయర్స్ రాగానే ఎవరైతే పిల్లలు ఎర్న్ వైల్ స్టడీయింగ్ అనే కాన్సెప్ట్, అంటే ఫైనల్ ఇయర్ నుంచి కూడా వాళ్ళకి పెయిడ్ ఇంటర్న్షిప్ వచ్చేటట్టుగా, సో దట్ ఒక ఇండస్ట్రీకి కావాల్సిన ఆ స్టఫ్ని వీళ్ళు ఆ ఇండస్ట్రియల్ అంటే చాలా మంది పిల్లలు కాలేజ్ నుంచి బయటికి రాగానే ఒక ఇండస్ట్రీలో ఏం జరుగుతుంటుంది, అట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్ళి నేనేం చేయాలి, నా రోల్ ఎలా ఉంటుంది అనే దాని మీద చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో అటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది అంటే 4th ఇయర్ నుంచే వాళ్ళకి ఎర్నింగ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తుంది. సో ఈ పిల్లలు వాళ్ళ ఫ్యూచర్లో చేయబోయే వర్క్ని ఓనమాలంతా కాలేజ్ లెవెల్లోనే నేర్చుకుంటారు. సో దట్ మార్కెట్లో ఒకసారి డిగ్రీ కంప్లీట్ చేసి బయటికి వచ్చినప్పుడు డెఫినెట్లీ మిగతా ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి బోల్డ్ అంత వ్యత్యాసం ఉంటుంది. వీళ్ళు ఇండస్ట్రీకి రెడీమేడ్ ప్రోడక్ట్ లాగా ఉంటారు, రా మెటీరియల్లా కాకుండా. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి రైట్ కెరియర్లో జల్దీగా సెటిల్ అవ్వడానికి, ఫాస్ట్గా వాళ్ళ ముందుకు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ రకంగా చూసినప్పుడు ఈ 2022 బ్యాచ్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్మోస్ట్ 80-85% పిల్లల్ని ప్లేస్ చేసిన ఇన్స్టిట్యూషన్ సంపూర్ణ కాలేజ్ అని చెప్పొచ్చు. అంటే ప్లేస్మెంట్ వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ ఇస్తూ, మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ, వాళ్ళని గైడ్ చేస్తూ, అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ వల్ల పిల్లలకి బోల్డ్ అంత అడ్వాంటేజ్ ఉంటుంది, రైట్. ఇవన్నీ మనం మెజర్ చేసుకున్నట్టుగా అయితే డెఫినెట్లీ సంపూర్ణ కాలేజ్ స్టాండ్స్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేవి ఏ విధంగా ఉన్నాయండి? మనకి అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సెక్టర్స్, రైట్. దీంట్లో ఏంటి అంటే అవకాశం అనేది బోల్డ్ అంతా ఉంది, రైట్. దీన్ని కమర్షియలైజ్ చేయకపోవటం వల్ల దీంట్లో కనిపించాల్సిన గ్రోత్ కన్నా తక్కువ కనిపిస్తుంటుంది. సో అట్లీస్ట్ నౌ గవర్నమెంట్ రియలైజ్డ్ ఇది ఒక మనకి మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ అనే పాయింట్ అర్థమైంది. అట్ ద సేమ్ టైం దీని నుంచే బోల్డ్ అంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు అగ్రికల్చర్ అనేది కమర్షియలైజ్ అవ్వబోతుంది. సో ఎప్పుడైతే కమర్షియలైజ్ అవుతుందో ఆటోమేటిక్గా దాంట్లో హయ్యెస్ట్ ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగా మనం చూసుకున్నట్టుగైతే కమింగ్ ఇయర్స్లో ఏదన్నా సెక్టర్ 1 కోటి జాబ్స్ ఇవ్వగలదు అనుకుంటే దట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అగ్రికల్చర్ సెక్టర్ మ్యామ్. సో ఎవరైతే అగ్రికల్చర్ వైపు వెళ్ళాలి అనుకుంటారో కళ్ళు మూసుకొని ఈ పర్టికులర్ సెక్టర్ వైపు వెళ్ళొచ్చు. అండ్ వ్యవసాయం అనేది మనకి కొత్త ఏం కాదు, ఆల్రెడీ జరుగుతూనే ఉంది. సో దీనిలో మనకి కొత్త అవకాశాలు అనేవి ఎలాగ సృష్టింపబడతాయి అంటారు? మ్యామ్ ఇది ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా ఏంటంటే టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. నాకు గుర్తు, నేను చిన్న స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు ఒక లెటర్ రాసిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి ఒక 4-5 డేస్ పట్టేది. ఆ తర్వాత వాళ్ళు చూసుకొని మళ్ళీ వాళ్ళు రెస్పాండ్గా లెటర్ రాస్తే అది రీచ్ అవ్వడానికి ఇంకొక 4 రోజులు పట్టేది. అంటే ఈ కమ్యూనికేషన్ బాగున్నారా, ఇక్కడ జరిగే 4 విషయాలు చెప్తే అది వాళ్ళ రియాక్షన్ తెలుసుకొని రైట్ ఆ నెక్స్ట్ లెవెల్ రియాక్షన్కి మనకి 8 డేస్ టైం ఉండేది. ఇప్పుడు ఫోన్ పట్టుకొని ఏం చేస్తున్నాం, ఆ మెయిల్లో రాయాల్సింది ఒక చిన్న మెసేజ్ లేదా కాలా లేదా మెసేజా, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సేమ్ థింగ్ అగ్రికల్చర్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే టెక్నికల్గా రైట్ మనం స్లో ఉన్నదాన్ని స్పీడ్ చేస్తున్నాం ప్రాసెస్ని. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే వాడుతున్న రిసోర్సెస్ని తక్కువ వాడుతూ ఎక్కువ ప్రొడక్షన్ ఎలా చేయగలం. సో ఈ టెక్నాలజీ ఎప్పుడైతే వస్తుందో రైట్ ఆటోమేటిక్గా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి అన్నమాట, రైట్. అట్ ద సేమ్ టైం మనం ఇప్పటి వరకు మన ఆలోచన విధానం ఎట్లా ఉంది అంటే
మనం తింటే సరిపోతుందేమో అనే కాన్సెప్ట్తో. ఎందుకంటే మనం రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ యూనో ధనిక దేశం అని చెప్పలేం, రైట్. మనం చాలా కష్టాలు చూసి వచ్చిన వాళ్ళం. ఆ తర్వాత మారుతున్న టెక్నాలజీస్తో కొంత అప్గ్రేడ్ అయ్యాం. మనం ఇంకా డెవలప్ అవుతున్న నేషన్. కాకపోతే ఆ స్టాంప్ నుంచి మనం బయటికి రాబోతున్నాం కమింగ్ ఇయర్స్లో, రైట్. డెవలప్ అయిన నేషన్గా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతిదీ టెక్నాలజీ. ఒకప్పుడు 2G వాడేవాళ్ళం, ఈ రోజున 5G అంటున్నాం, రైట్. మనకి ఫోన్ వచ్చిన కొత్తలో ఈ రోజున ఉన్న చేంజెస్ ఒక ఫేస్బుక్ లేకపోతే ఇవన్నీ కూడా ఆన్ ఫోన్ అవుతాయి అనే కాన్సెప్ట్ మనకి ఒక 15-20 years బ్యాక్ ఎవరైనా చెప్పినా నమ్మే పరిస్థితి కాదు. కానీ ఈ రోజున ఒక ఫోన్ ఎన్ని రకాలుగా, రైట్. హౌ చేంజెస్ లైక్ ఒక యాపిల్ కంపెనీ వాళ్ళ టర్న్ ఓవర్ చాలా కంట్రీస్ కన్నా వాళ్ళ జీడిపి కన్నా ఎక్కువ ఉంటుంది, రైట్. సో ఇవన్నీ క్యాల్కులేషన్ చేసుకున్నప్పుడు ఒక టెక్నాలజీని ఒక సెక్టర్లోకి తీసుకెళ్ళినప్పుడు లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయి. మనలో కూడా మన అగ్రికల్చర్ సెక్టర్లో అటువంటి చేంజెస్ రాబోతున్నాయి. మనం ప్రొడక్షన్ పెంచబోతున్నాం, వరల్డ్ వైడ్కి ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం, ప్రిజర్వ్ చేసుకునే ఈ కైండ్ ఆఫ్ అన్నిట్లోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాం. ఎందుకంటే ఈ రోజుకి కూడా రైట్ 60% ఆర్స్ అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ. సో కాబోయే రోజుల్లో అగ్రికల్చర్కి డెఫినెట్లీ మంచి రోజులు ఉంటాయి దీంట్లో, రైట్. అది కళ్ళు మూసుకొని చెప్పొచ్చు అనమాట. బీఎస్సీ అగ్రికల్చర్లో అడ్మిషన్ పొందాలంటే ఇంకా ఛాన్స్ ఉందంటారా? మ్యామ్, అడ్మిషన్స్ అనేవి ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక్కడ పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు కనుక ఎంసెట్ ఎగ్జామ్ రాసినట్టుగా అయితే, సో ఇక్కడ దాదాపుగా 1,00,000 మంది వరకు రాసుంటారు, 1,00,000కి అటు ఇటుగా. దీంట్లో మనకి ఐకార్ గుర్తింపు ఉన్నవి తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వాటిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి. జనరల్గా కాంపిటీషను ఒక సీటుకి 5-6 అనుకోవచ్చు. ఆ రకంగా మీ ర్యాంక్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు. మనకి జనరల్గా తెలుగు రాష్ట్రాల్లో అక్కడ ఒక 500 ఇక్కడ ఒక 500 ఉంటాయి ఐకార్ సీట్స్. ఐకార్ కాని సీట్స్ అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. సో అటువంటి వాటిలోకి వెళ్ళినట్టుగా అయితే ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మనకి ఇంతకుముందు పీజీ ఎంట్రన్స్ రాయాలన్నా, పిహెచ్డీకి వెళ్ళాలి అన్నా వాళ్ళు కంపల్సరీగా ఐకార్లో చదివి ఉండాలి. సో ఈ సంవత్సరం ఆ నిబంధనని కొద్దిగా రిలాక్సేషన్ ఇచ్చినారు, రైట్. అంటే కమింగ్ ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళు పెట్టే ఛాన్స్ ఉంటుంది. బట్ గవర్నమెంట్ జాబ్స్కి వచ్చేప్పటికి బీఎస్సీ అగ్రికల్చర్ ఐకార్ అక్రిడేటెడ్ స్టూడెంట్స్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. సో మనం చదువుకోవాలి అనుకున్నప్పుడు ఐకార్ అక్రిడేషన్ ఇన్స్టిట్యూషన్ అనగానే మన దగ్గర జనాలు ఎక్కువ రాస్తున్నారు, సీట్స్ తక్కువ ఉన్నాయి కనుక రేపొద్దున లాస్ట్ మూమెంట్ వరకు దానికోసం వెయిట్ చేసి మీకు ఒక 10,000 లోపల సీట్ వస్తే రిజర్వేషన్స్ ఇట్లాంటివన్నీ ఉంటే మీరు దానికోసం వెయిట్ చేస్తే 1:10 రేషియో వేసుకొని 1:20 వేసుకొని కూడా వెయిట్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ మీ ర్యాంక్ కనుక 10,000 పైన అక్కడి నుంచి 1,00,000 వరకు ఎక్కడ వచ్చినా మీకు ఛాన్స్ వచ్చే కౌన్సిలింగ్లో సీట్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో అటువంటి పిల్లలు ఏం చేయొచ్చు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ మీరు సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎలా ఉంటుందంటే ముందు అప్లికేషన్ ఫిలప్ చేసి ముందు కొంత అమౌంట్ కట్టి మీ సీట్ని బ్లాక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు ప్రస్తుతం మనం జూన్లో ఉన్నాం కనుక జూలై ఫస్ట్ వీక్ వరకు మీకు ఛాన్స్ ఉంటుంది, రైట్. ఆల్మోస్ట్ ఒక 1 month టైం ఉంటుంది. ఈ 1 monthలో మీరు కట్టాల్సిన ఫీజెస్ ఇవన్నీ కట్టి మీ సీట్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ మహేంద్ర నాయుడు గారు, సంపూర్ణ కాలేజ్కి సంబంధించి చాలా డీటెయిల్స్ తెలియజేశారు. సో మనకి ఇష్టమైన పని ఎప్పుడు కష్టం అనిపించదు. వ్యవసాయ విద్యపై ఆసక్తి ఉంటేనే దానిలో రాణించగలం. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో రైతన్న పడుతున్న కష్టానికి సొల్యూషన్ చూపించగలిగిన వారే అగ్రి డాక్టర్స్. ఎవరైతే అగ్రి డాక్టర్స్గా స్థిరపడాలి అనుకుంటున్నారో వారి క్రింది నెంబర్స్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ఎడ్యుకేషన్కు సంబంధించి మరిన్ని విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే క్రిస్టల్ ఎడు సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ ఎడ్యుకేషన్ ప్లస్. కీప్ వాచింగ్ 10 TV.